అథర్వ స్కూల్ దగ్గరికి వచ్చి మీరు వెతుకుతున్న ప్రతాప్ ప్రాణాలతో నా దగ్గర ఉన్నాడు అని అంటాడు. అప్పుడే పోలీస్ అతను అథర్వతో అసలు ఈ అమ్మాయిలు ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏమైంది అని అడిగితే దానికి అథర్వ వీళ్ళపైన ఎవరో వశీకరణం చేశారు, ఈ పిల్లల పైన వశీకరణం చేసిన వాడు ఒక రాక్షసుడు, తల్లిదండ్రులు ఎంతలా తమ పిల్లల కోసం పరితపిస్తారో వాడు అంతలా ఆనందిస్తాడు, ఆ రాక్షసుడు ఏమి చెప్పినా కూడా ఈ అమ్మాయిలు చేయాల్సిందే, అది ఎంత భయంకరమైనదైనా వాళ్ళు చేసే తీరుతారు, వాళ్ళకి అడ్డుగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టరు, ఈ పిల్లలు లోపల చాలా భయపడుతూ తమ తల్లిదండ్రుల్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు, ఆ వశీకరణం చేసిన వాడిని మనం ఆపలేము అని అంటాడు. అప్పుడే ప్రిన్సిపాల్ మనం ఆపగలము, అతనికి కావాల్సింది ప్రతాపే కదా, మీ దగ్గర ఉన్న ప్రతాప్ ని ఇచ్చేద్దాము అని అంటే దానికి అథర్వ లేదు, ఫస్ట్ ఈ పిల్లల పైన వశీకరణం చేసిన అతన్ని నేను కలవాలి, అతను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు, అతను లేకుండా ఈ అమ్మాయిలు ఈ విధంగా చేయలేరు అని అంటాడు. అథర్వ చెప్పినట్టుగానే ఆ వశీకరణం చేసిన వ్యక్తి అక్కడే దాక్కొని ప్రతాప్ గురించి తెలియగానే బయటకి వస్తాడు. అతను చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తి అథర్వ దగ్గరికి వెళ్లి నీ సంగతి నేను తర్వాత చూస్తాను, ముందు వీళ్ళకి నా గురించి చెప్పేసొస్తాను అని చెప్పి ప్రిన్సిపాల్ వాళ్ళకి నేనే ఈ పిల్లల పైన వశీకరణం చేశాను, నా పైన ఒక్క చిన్న గీత పడినా కూడా స్కూల్లో ఉన్న అమ్మాయిలందరూ తమని తాము అగ్గి పెట్టేసుకుంటారు అని అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 6 అని కామెంట్ చేసేయండి.